మూడో భాగం. దేవు మాటలను చాలా ఓపిగ్గా వింటుంది చైతు. ఇంక సహనం నశించి దేవు చెంప మీద గట్టిగా కొట్టింది. ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేసినా చూస్తూ ఉంటాను అనుకుంటున్నారా? పెళ్లికి ముందు మా ఇంట్లో వాళ్ళు నా ఇష్టాన్ని తెలుసుకోకుండా మీతో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత నేనేమనుకుంటున్నానో తెలియకుండా మీరు నాకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. నాకంటూ ఒక ఇష్టం ఉంటుంది. నా ఇష్టాన్ని ఎవరు గౌరవించరా? మీ అందరికీ నేను కీ ఇచ్చే బొమ్మలాగా కనిపిస్తున్నానా? మీరేం చెప్పినా చేస్తూ ఉండడానికి? నచ్చలేదని మార్చడానికి ఇది వస్తువులు కాదు, జీవితం. ఒక్కసారి అమ్మాయి మెడలో తాలి పడితే వాడు మంచివాడైనా చెడ్డవాడైనా తిరుగుబోతైనా తాగేవాడైనా తననే భర్తగా స్వీకరిస్తుంది తప్ప మార్చదు. ఇప్పుడు నేను అంతే. అవును, నేను అరవింద్ని ప్రేమించాను పెళ్లి కాకముందు. కానీ నువ్వు నా మెడలో తాలి కట్టిన తర్వాత నేను అరవింద్ని మర్చిపోవడానికే ట్రై చేస్తున్నా. అదే చేతు నేననేది. ఈ పెళ్లి వల్ల నువ్వు అరవింద్ని మర్చిపోయి మనసు చంపుకుని బ్రతకడం నాకు ఇష్టం లేదు. నీకిష్టం లేకపోతే నేనేం చేయను? ఇది నా లైఫ్, నాకు నచ్చినట్లు ఉంటాను. అసలు నువ్వెవరో నా లైఫ్ని జడ్జి చేయడానికి? నేనెవరో తెలియదా నీకు? తెలియదు. హూ ఆర్ యూ? దేవికి కోపం వచ్చి, చైతు చేసింది చాలు, చెప్పింది విని పెళ్లి చేసుకో. ఎవరండి మీరు నాతో మాట్లాడుతున్నారు? నాకు పెళ్ళయింది. పెళ్ళైన అమ్మాయిని వేరే పెళ్లి చేసుకోమని హెరాస్మెంట్ చేస్తున్నారని మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని దేవు పిలుస్తున్నా పట్టించుకోకుండా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సౌజీ కోపంగా దేవు దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, నువ్వు ఇలా చేసే ముందు ఒక్కసారైనా ఆలోచించవలసింది. అది ఇలాంటి వాటికి ఎంత గౌరవం ఇస్తుందో నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడినందుకు అది ఎంత బాధపడుతుందో నీకు అర్థం కావడం లేదు సౌజీ నా బాధ. సౌజీని తీసుకుని దేవు ఇంటికి వచ్చేశాడు. అరే దేవ్, మీ ఇద్దరే వచ్చారు, చైతు ఎక్కడా? అమ్మ, చైతు ఇంకా ఇంటికి రాలేదా అని అడిగింది సౌజీ. చైతు వస్తే చైతు ఎక్కడా అని ఎందుకు అడుగుతాను? దేవ్ కల్పించుకుని, అమ్మ తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళింది, మేము వచ్చేశాము, అందుకే సౌజీ అడిగింది చైతు ఇంకా రాలేదని. సరే, కానీ మీరు దగ్గరుండి తీసుకుని రావాల్సింది. వచ్చేస్తుందిలే అమ్మా, తనేమీ చిన్నపిల్ల కాదుగా. దేవ్ తన రూమ్కి వచ్చేశాడు. అలాగా సాయంత్రం 7 అయింది. చైతు ఇంకా ఇంటికి రాలేదు. దేవ్కి భయం మొదలైంది. సౌజీ దగ్గరికి వెళ్ళి, సౌజీ, చైతుకి ఫోన్ చేశావా? తనెక్కడ ఉంది? అన్నయ్య ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. అన్నయ్య, నాకు భయంగా ఉంది, చైతుకి ఏమైనా జరిగుంటే? ఆ మాట వినంగానే దేవ్కి భయం వేసి చైతు కోసం వెతకడానికి బయటకొచ్చాడు. చైతుని వెతుకుతూనే ఉన్నాడు. చైతుకి ఫోన్ చేయడానికి ఫోన్ తీశాడు. అప్పుడు గుర్తుకు వస్తుంది చైతు నంబర్ తన దగ్గర లేదని. వెంటనే సౌజీ ఫోన్ చేసి తీసుకుని కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉంటాడు, కానీ లిఫ్ట్ చేయదు. దేవ్కి సడన్గా ఏదో గుర్తుకు రావడంతో డైరెక్ట్గా ఫోన్ తీసి సినిమా హాల్స్ మొత్తంలో ఏమేమి మూవీస్ ఆడుతున్నాయో చూశాడు. అందులో హాలీవుడ్ మూవీ ఎక్కడ ఆడుతుందో చూసి డైరెక్ట్గా అక్కడికి పోనిచ్చాడు. అప్పటికే 9 అవడంతో మూవీ అయి అందరూ బయటకు వస్తున్నారు. చైతు కూడా మూవీ చూసి బయటకు వచ్చింది. అప్పటికే చైతుని దేవ్ చాలా కోపంగా చూస్తున్నాడు. దేవుని చూసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళింది. దేవ్ వచ్చి చైతు చేతిని పట్టుకున్నాడు. చైతు దేవ్ చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే దేవ్ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. ఎవరండి మీరు? నా చేతిని వదలండి అని గింజుకుంటుంది. చైతు చేసింది చాలు, వచ్చి కారులో కూర్చో. చైతు గట్టిగా హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. దేవ్ చైతు నోరు మూసి, అరవకు, నేను ఏదో చేస్తున్నాను అనుకుంటారు. చైతు దేవ్ నుండి విడిపించుకుని వెళ్ళిపోతుంటే దేవ్ వెనకాలే వచ్చి చైతు చేతిని పట్టుకుని ఫోర్స్గా వెనక్కి లాగాడు. చైతు వెళ్ళి దేవ్ గుండెల మీద వచ్చి పడింది. చైతు దేవ్కి దూరంగా జరగడానికి చూస్తుంది, కానీ తన జుంక దేవ్ చేయినికి పట్టింది. చైతు తీయడానికి చూస్తుంటే రావడం లేదు. దేవ్ తీయడానికి చేయిని పట్టుకోగానే చైతు వదిలేసింది. దేవ్ అంత దగ్గరగా ఉండి తీస్తుంటే దేవ్ ఊపిరి చైతు మెడవంపులో తాకుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. దేవ్ తీసేసి చైతుని చూశాడు. కళ్ళు మూసుకుని ఉండటం చూసి దేవ్ కూడా చైతుని చూస్తూ ఉండిపోయాడు. దేవ్కి తెలియకుండానే చైతు నడుము చుట్టూ చేతులు వేశాడు. అప్పుడే పక్కనే వెళ్తున్న బైక్ హార్న్ సౌండ్ విని ఇద్దరూ తేరుకున్నారు. చైతుకి దేవ్ మీద ఉన్న కోపం గుర్తుకు రాగానే దేవుని వెనక్కి నెట్టి నడవడం మొదలుపెట్టింది. దేవ్ చైతు వెనకాలే నడుస్తూ కారు ఎక్కమని అడుగుతున్నాడు. దేవుని పోలీసులు చూసి పోలీసులు ఆపారు. ఇందాకటి నుండి చూస్తున్నా, ఆ అమ్మాయిని ఎందుకు టీచ్ చేస్తున్నావు? నేను టీచ్ చేయడం లేదు సార్, తన్నే కారు ఎక్కమంటున్నా. ఏరా, ఇలాగా ఎంతమంది అమ్మాయిలను కారు ఎక్కించుకున్నావు? సార్, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను తనకి తెలుసు, కావాలంటే తన్ను అడగండి. ఏమా, అతను నీకు తెలుసా? తెలియదు సార్. నిజంగా నేనెవరో తెలియదా చైతు? సార్, అతనికి చెప్పండి నాకు తెలియదు అని. ఒకవేళ తెలిస్తే నేను అతనికి ఏమవుతానో అడగండి. అవును, ఆ అమ్మాయి నీకు తెలుసు అంటున్నావుగా, తనకు నీకు సంబంధం ఏంటి? దేవ్ సైలెంట్గా నిలబడిపోయాడు. సార్, చూశారుగా, అతనికి నాకు ఏ సంబంధం లేదు. కానిస్టేబుల్స్ అతన్ని కారు ఎక్కించండి. అమ్మాయిని ఏడ్పిస్తున్నందుకు కేసు ఫైల్ చేద్దాము. దేవ్ చేసేదేమీ లేక
సార్ తను నా భార్య చైతు. ఏమా ఇతను నీ భర్త? కాదు. మరి నీ భర్త అంటున్నాడు? చైతు కోసం వెతుక్కుంటూ వచ్చిన సౌజీ చైతుని దేవుని చూసి, అమ్మయ్య దొరికావా, ఫోన్ లిఫ్ట్ చేయొచ్చుగా. ఎంత భయం వేసిందో. ఇంతకీ పోలీసులేంటి మీ ఇద్దరు ఏం చేశారు? ఏమా వీళ్ళిద్దరు ఒకరికి ఒకరు ఏమవుతారు? సార్ ఇతను మా అన్నయ్య దేవ్, ఇంకా తను మా అన్నయ్య వైఫ్ చైతు. మరి ఈ అమ్మాయి ఏంటి నాకు తెలియదు అంటుంది. సార్ తను మా అన్నయ్య మీద అలిగింది, అందుకే అలా మాట్లాడి ఉంటుంది. సరే అని పోలీసులు వెళ్ళిపోయారు. చైతు వచ్చి కారెక్కు. నేను ఎక్కను. సోజీ నువ్వు వెళ్ళి కార్లో కూర్చో అని చేతుని 2 చేతులతో ఎత్తుకుని కార్ దగ్గర తీసుకుని వెళ్తున్నాడు. దేవ్ చేసిన పనికి చేతు దేవుని చూస్తూ ఉండిపోయింది. కార్ దగ్గరకు రాగానే సౌజీ డోర్ తీసింది. చేతుని కార్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టడానికి వంగాడు. ఆ ప్రయత్నంలో చేతు పెదాలు దేవ్ బుగ్గని తాకాయి. దేవ్ చేతుని చూస్తూ ఉండిపోయాడు. సౌజీ ఇదంతా చూస్తూ నవ్వుకుంటూ అని దగ్గింది. ఇద్దరూ వెంటనే తేరుకున్నారు. దేవ్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు. కార్ నడుపుతున్న అద్దంలో చేతునే చూస్తున్నాడు. దేవ్కి చేతు ముద్దు పెట్టడమే గుర్తుకు వస్తుంది. అలాగే ఇంటికి చేరుకున్నారు. రూమ్కి వెళ్ళి చేతు ఫ్రెష్ అయ్యి పడుకుండిపోయింది. దేవ్ చేతు అన్నం తినలేదని తెలిసి ప్లేట్లో భోజనం పెట్టుకుని రూమ్కి వెళ్ళాడు. చేతు లెగిసి భోజనం చేయి, నాకు ఆకలిగా లేదు. నా మీద కోపాన్ని భోజనం మీద చూపించుకు, లెగిసి తిను. వద్దు అని చెప్తే ఒక్కసారి మీకు అర్థం కాదా? దేవ్కి ఏం చేయాలో తెలియక పాత దేవులాగా అయిపోతాడు. ప్లేట్ పక్కన పెట్టి చేతు ముందుకు వచ్చి కూర్చున్నాడు. చేతు లాస్ట్ టైం అడుగుతున్నా, తింటావా లేదా? నేను లాస్ట్ టైం చెప్తున్నా, నాకు వద్దు. దేవ్ చేతు చేతిని పట్టుకుని పైకి లేపి, ఇప్పుడు నువ్వు ముద్ద పెట్టుకోకపోతే ముద్దు పెడతాను. ఎక్కడ పెడతానో కూడా నాకు తెలియదు. అన్నం కలిపి నోటి దగ్గర పెట్టాడు. అయినా చేతు నోరు తెరవకపోయేసరికి చేతు బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అంతే, షాక్తో నోరు తెరిచి మరీ చూస్తూ ఉండిపోయింది. ఆ టైంలో చేతు నోటిలో ముద్ద పెట్టాడు. దేవ్ చాలా కొత్తగా కనిపిస్తాడు. ఇంకా దేవ్కి భయపడి మొత్తం తినేస్తుంది. తినేసావుగా, పడుకో అనగానే పడుకుంది. కళ్ళు మూయి అనగానే కళ్ళు మూసుకుని పడుకుండిపోయింది. దేవ్ చేతుని చూసి నవ్వుకుంటూ బయటికి వెళ్ళాడు. సౌజీ హాల్లో కూర్చుని టీవీ చూస్తుంది. దేవ్ కూడా సౌజీ పక్కన కూర్చుని చూస్తున్నాడు. అన్నయ్య, చేతు మూవీకే వెళ్ళింది అని నీకెలా తెలుసు? అది నేను గెస్ చేశాను అని మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చేతు బాధగా ఉన్నా సంతోషంగా ఉన్నా మూవీకి వెళ్తుందని నాకు తప్ప ఎవరికీ తెలియదు. అరవింద్కి కూడా తెలియదు. కానీ అన్నయ్యకి ఎలా తెలిసింది అని సౌజీ ఆలోచిస్తూ ఉండిపోయింది. దేవ్ రూమ్కి వచ్చి చేతు పడుకుందని కన్ఫర్మ్ చేసుకుని చేతు చేతిని తన చేతుల్లోకి తీసుకుని చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు. దేవ్కి బాధ వచ్చి కన్నీటి చుక్క చేతు ఫింగర్స్ మీద పడింది. వెంటనే అక్కడి నుండి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని సోఫాలో పడుకుని చేతును చూస్తూ ఉన్నాడు. సౌజీ మార్నింగ్ లెగిసి కిచెన్లో వంట చేస్తూ ఉండగా ముసుగు వేసుకుని ఒకరు వచ్చారు. దొంగ చూపులు చూస్తూ పైకి వెళ్ళడానికి చూస్తున్నాడు. సౌజీ గమనించి దొంగ అనుకుని అతని వెనక నుండి ముసుగు వేసి చీపురు పట్టుకుని కొడుతూనే ఉంది. అతను అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తున్నాడు. అతని అరుపులు విని దేవ్, సుమిత్ర, చైతన్య వచ్చారు. అన్నయ్య, మన ఇంట్లోకి దొంగ వచ్చాడు అని అతన్ని ఇంకా కొడుతూనే ఉంది. అతను బాధగా దేవ్ అని పిలిచాడు. దేవ్కి ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టు గుర్తుకు వచ్చి ముసుగు తీసి చూశాడు. అరే సందీప్, నువ్వా? నేను కాదు, నా అంతరాత్మ. అసలు నన్ను ఎవరు కొట్టారో నాకు తెలియాలి అని కోపంగా అంటుంటే సౌజీ సందీప్కి భయపడి దేవ్ వెనకాల దాక్కుంది. సౌజీ సందీప్నే చూస్తుంది భయంగా. దేవ్ కల్పించుకుని, తను సౌజీ, నా చెల్లు. తనకి తెలియదుగా నీ గురించి, నువ్వు ఇలా దొంగలాగా దూరుతావని. సరే, తెలియదు కాబట్టి వదిలేస్తున్నా అని సుమిత్ర చైతన్య దగ్గర నిలబడ్డాడు. ఇద్దరు సందీప్ని చాలా కోపంగా చూస్తున్నారు. అత్త, మామకి నా మీద కోపం ఎక్కువగానే ఉంది. సారీ అత్త, వీడి పెళ్ళికి రావడం కుదరలేదు. లేకపోతే నేను రాకుండా ఉంటానా? మనసులో మాత్రం సారీ అత్త, మీకు అబద్ధం చెప్పినందుకు. దేవ్ ఇంకొకరి మెడలో తాళి కట్టేటప్పుడు వాడి బాధ చూడలేక రాలేదు. సుమిత్ర కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడే అత్తమ్మ అనుకుంటూ పైనుండి వస్తుంది చేతు. చేతుని చూసి సందీప్ షాక్ అయిపోయాడు. సందీప్ చూపులు అర్థం చేసుకుని దేవ్ వెంటనే, అరే బావా, నువ్వు జర్నీ చేసి వచ్చావుగా, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదు గాని రా. అరే బావా, తను నువ్వు ప్రే అని మాట్లాడేలోపు సందీప్ నోరు మూసేశాడు దేవ్. వెంటనే సందీప్ని అక్కడి నుండి లాక్కెళ్ళిపోయాడు. రూమ్కు వచ్చి దేవ్ డోర్ లాక్ చేశాడు. సందీప్ దేవ్ని చాలా కోపంగా చూస్తున్నాడు. కోపంగా దేవ్ని బెడ్ మీదకి తోసి దేవ్ మెడని పట్టుకుని, నువ్వు చేతుని చేసుకున్నావని నాకెందుకు చెప్పలేదు? దేవ్ సందీప్ని పక్కకు నెట్టి విండో దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఆలోచిస్తున్నాడు. బావా, ఎందుకు నా మాట్లాడడం లేదు? నువ్వు ప్రేమించిన చైతునే పెళ్లి చేసుకున్నావుగా. ఏంటే నువ్వు మాట్లాడేది? నువ్వు ప్రేమించింది అరవింద్ని కాదా, దేవ్ అన్నయ్యనా? అవును, నన్ను కాపాడింది
నాకు లెటర్స్ రాసింది. ఇన్ని రోజులు అరవింద్ అనే నేను అరవింద్ని లవ్ చేశాను. కానీ కాదు అని దేవ్ గారి డైరీ చదివిన తర్వాత అర్థమైంది. ఆ రోజు హాస్పిటల్లో అరవింద్ని అడిగితే నేనెప్పుడూ నీకు లెటర్స్ రాయలేదు. ఆ రోజు లాస్ట్ రోజు ఇవ్వాలి అనుకున్నా కానీ నువ్వే వచ్చి ఐ లవ్ యూ అని చెప్పావు అని నాతో చెప్పాడు. అంటే నువ్వు ఇన్ని రోజులు ప్రేమించింది దేవ్ అన్నయ్యనా? పొరపాటుగా దేవ్ అన్నయ్య అనుకుని అరవింద్కి దగ్గరయ్యావా? నువ్వు ఒక్కసారి అన్నయ్యతో మాట్లాడవే. ఏం మాట్లాడను? నువ్వు అనుకుని వేరొకడిని లవ్ చేశాను అని చెప్పనా? అయితే అన్నయ్యకు నిజం చెప్పవా? ఎప్పటికీ చెప్పలేను. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న దేవ్ గారు ఇంకా బాధపడుతున్నారు. ఆయన బాధకు కారణం నేనే. దేవ్ ఇప్పటికైనా చేతుక్కి నీ లవ్ మ్యాటర్ చెప్పు. లేదు, చెప్పలేను. ఎందుకు? ఎందుకంటే తన మనసులో ఉన్నది అరవింద్, నేను కాదు. తన కుటుంబం కోసం నన్ను పెళ్లి చేసుకుంది తప్ప తనకి ఇష్టమై కాదు. నేను కోరుకున్నది ఇది కాదురా. చేతు నా మనసును కోరుకోవాలి. బలవంతంగా నాతో ఉండాలని అనుకోలేదు. తను నాతో సంతోషంగా ఉండదు. నాకు చైతు సంతోషం ముఖ్యం. అందుకే అరవింద్తో పెళ్లి చేయాలి అనుకుంటున్నా. నీకేమైనా పిచ్చా? నువ్వు ప్రేమించిన అమ్మాయి, అందులో నీ భార్య, తనకి వేరే ఒకరితో పెళ్లి చేయాలనుకుంటున్నావా? మరి ఇప్పుడు ఏం చేస్తావు చేతు? ప్రియురాలిగా తన ప్రేమకి దూరం అయ్యాను. కనీసం భారీగా అయిన దేవ్ గారిని అర్థం చేసుకుని ఆయనతో జీవితం పంచుకోవాలని ఉంది. మంచి డెసిషన్ తీసుకున్నావే. నేను నీకు హెల్ప్ చేస్తాను అన్నయ్య విషయంలో. దేవ్, సందీప్ ఇద్దరూ బయటకు వచ్చారు. సౌజీ చేతు సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సందీప్ని చూసి సౌజీ చేతు వెనకాల దాక్కుంది. దేవ్ సందీప్ని చేతుకి పరిచయం చేశాడు. చేతు దేవ్తో మాట్లాడకుండా సందీప్ పక్కకు వెళ్ళి కూర్చుని మాట్లాడటం స్టార్ట్ చేసింది. కొద్ది నిమిషాల్లోనే ఇద్దరు క్లోజ్ అయిపోయారు. దేవ్ సౌజీని అసలు పట్టించుకోవడం లేదు. ఆఫీస్ టైం అయింది. దేవ్ సందీప్ కార్లో వెళ్తుంటే, అన్నయ్య, మా స్కూటీ పనిచేయడం లేదు. ఆఫీస్కి టైం అవుతుంది. మమ్మల్ని కూడా డ్రాప్ చేయవా? దేవ్ కొద్దిసేపు ఆలోచించి సరే అన్నాడు. చేతు నవ్వుకుంటూ వచ్చి కారు ఎక్కుదామని చూసింది. కానీ దేవ్ పక్కన సందీప్ ఉన్నాడు. సౌజీ వంక చూస్తే సౌజీ అర్థం చేసుకుని, సందీప్ గారు, మీరు వెనక్కి వచ్చి కూర్చోవచ్చుగా. చైతు మా అన్నయ్య పక్కన కూర్చుంటుంది. సందీప్ దిగబోతుంటే సందీప్ చేతిని పట్టుకుని, వద్దులేరా, నువ్విక్కడే కూర్చో. సౌజీ, మీ ఇద్దరు వెనకాల కూర్చోండి. చైతు అసహనంగా వెళ్ళి కూర్చుంది. చైతు ఎక్స్ప్రెషన్ సందీప్ గమనిస్తూనే ఉంటాడు. సౌజీ మాట్లాడుతూనే ఉంటుంది. కానీ చైతు మాత్రం దేవుని చూస్తూ ఉండిపోయింది. సౌజీ చూసి, ఒసే, నువ్వు మరీ మా అన్నయ్యను తినేసేలాగా చూడకు. నా మొగుడు నా ఇష్టం, నీకేంటి అని దేవుని చూడడం మొదలుపెట్టింది. ఇన్ని రోజులు నేను ఎంత పెద్ద తప్పు చేశాను దేవ్ గారు. ఇప్పుడు నేను ప్రేమించిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నా అనే ఫీలింగ్తో మిమ్మల్ని చూస్తుంటే మనసుకి చాలా సంతోషంగా ఉంది. ఆఫీస్ వచ్చిన కార్ దిగకుండా దేవుని చూస్తూ ఉంది. సౌజీ చేతుని తట్టి చూసింది. చాలరా, లేట్ అయితే మన టీం లీడర్ అసలు ఊరుకోరు. ఎంతైనా నీ ఎనిమి కదా. ఇద్దరు ఆఫీసులోకి ఎంటర్ అయ్యారు. అందరూ చేతుని వింతగా చూస్తున్నారు. కారణం, శారీ కట్టి పాపిటి సింధూరం పెట్టుకుని మెళ్ళో పసుపు తాడు కనిపించే విధంగా బయటకు వేసింది. చేతు టీం అందరూ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు చేతుని. నీకు పెళ్ళి ఎప్పుడైంది? నీ హస్బెండ్ నేమేంటి అని. చేతు ఏం చెప్తుందని దేవ్ కూడా తన రూమ్కి వెళ్ళేవాడు ఆగిపోయి మరీ చూస్తున్నాడు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.